రెండవది అయోధ్యకాండ. ఇందులో కైకేయి రాముడు మీ దీవెనలకై వచ్చారు. పితృవాక్య పరిపాలనా దక్షుడు కావాలి. తండ్రి గారు అస్వస్థంగా నేను నా వల్ల ప్రచారం జరిగింది. జరగవచ్చునని సందేహిస్తున్నారు. అందువల్ల వారి ఆజ్ఞను నన్ను విసితపరచమన్నారు. ఆలపండి. ఈ స్థానంలో భరతునికి పట్టాభిషేకం జరగాలని, నీవు 14 ఏళ్లు వనవాసం చేయాలని మీ తండ్రి గారి ఆజ్ఞ. మహద్భాగ్యం. మూడవది అరణ్యకాండ. ఇందులో సీతారామ లక్ష్మణుల వనవాస కాలం, మునిజన సందర్శనం, రాక్షస సంహారం, శూర్పణఖ బంధం, సీతాపహరణం గురించి ఉంటుంది. లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ఆపద వాటిల్లింది, వెంటనే వెళ్ళు. అసహాయశూరునక ఆపద అసంభవంతులు. ఈ శత్రుసీమలో ఏవైనా సంభవాలే, వెళ్ళు, త్వరగా వెళ్ళు. కలవరపడకమ్మా, ఇదంతా రాక్షసమాయ. రాక్షసమాయ కాదు, నీ మాయ. నీ దురుద్దేశం మాకిప్పుడు అర్థమవుతుంది లక్ష్మణ. ఒక తమ్ముడు ఆయన రాజ్యాన్ని కబలించాడు, నువ్వు ఆయన అర్థంలే. లక్ష్మణ, జరగరాని అనర్థమే జరిగితే నేను ప్రాణాలతో ఉండను. నీ పాప చింత ఎన్నటికీ ఫలించలేదు. ఎంత మాట అన్నావా? మీరే నా తల్లి తండ్రి అని నమ్ముకున్నాను. నిత్యం నీ పాదాలకు మొక్కే వేళ, నీ తల్లని దీవెనలు అందుకునే వేళ నా తల్లినే సేవించుకుంటున్న తృప్తి పొందుతున్నాను. అమ్మా, నీ కన్న బిడ్డ లాంటి వాళ్ళని ఇంతటి ఘోరమైన నింత ఎలా వేయగలిగావమ్మా? నాలో ద్రోహచింత ఉంటే నేను నిలువున భస్మం అయిపోతా. సరే, అన్నగారి ఆజ్ఞను అతిక్రమించిన పాపం చుట్టుకున్నా సరే, ఈ క్షణమే వెళతా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రేఖను మాత్రం దాటి రావద్దు. నాలుగవది కిష్కింధకాండ. ఇందులో రాముని దుఃఖం, హనుమంతుడు రాముడికి సుగ్రీవుడికి స్నేహం కల్పించడం, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభం గురించి ఉంటుంది. నన్ను ఏలిన వారికి తప్ప అన్యులకు గోచరించదని ఆదిలో బ్రహ్మ సెలవిచ్చారు. రామ, నన్నేలు దైవమా నా తండ్రి రామ, కనిపించినాడవా కారుణ్యధామా. నీరాట కోసమే నింది నాయుడు, నిలువెల్ల కనులుగా నిలచియున్నాను. పాపాల కదిలించు పేరు నీరయ్యా, భక్తులను పాలించు ప్రభువు నీరయ్యా. రావయ్య రామయ్య రావేళనయ్యా, ఇకనైన నీ బంటు నీరుకోవయ్యా. ఐదవది సుందరకాండ. ఇందులో హనుమంతుడు సాగరాన్ని లంఘించడం, సీతాన్వేషణం, లంకా దహనం, సీత జాడ గురించి రామునికి తెలియజెప్పడం గురించి వివరించబడ్డది. ఇది రక్షితమా కాదు కదా? కాదు తల్లి, నేను శ్రీరామదూతను, పేరు హనుమ. నీ జాడ నడిపి రామునికి విన్నవించుకోవడానికి కంకణం కప్పుకున్న కప్పిసేనని వాడినమ్మా. నన్ను నమ్ముతలే. ఇదమ్మా, ఆనవారి స్వామి ఇచ్చిన ముద్రిక. ఉన్నారు తల్లి, నీలాగే శోకిస్తూ నీటిలో శోకిస్తూ నీ కొరకు జీవిస్తున్నారమ్మా. ఇక ఆరవది యుద్ధకాండ. ఇందులో సాగరానికి వారధిని నిర్మించడం, యుద్ధం, రావణ సంహారం, సీత అగ్నిప్రవేశం, అయోధ్యకు రాక, పట్టాభిషేకం గురించి ఉంటుంది.
మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిరుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక పశవో వదంతే సారో మంద్రే ధేనుర్వాగస్వానుపశస్తుతైతో సుమహోర్తాస్యచ్చగృహ్ణంతో సుమహోర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు అయం ముహూర్తః సుముహూర్తోऽస్తు స్వస్తి నచంద్రో వృద్ధస్వాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నష్టార్క్ష్యో హరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి ఈ పట్టాభిషేకం 14 ఏళ్ల నాడు దశరథ మహారాజు సంకల్పించినది. ఆ ముహూర్తం ఈనాటికి సిద్ధిస్తున్నది. ఆనాటి సంకల్పం ఈనాటి సిద్ధి రెండు దైవ ప్రేరేపితాలే. ఇందులో ఒక విశిష్టత, ఒక విలక్షణత ఉన్నాయి. సాధారణంగా దేశం మేలే రాజులందరూ పట్టాభిషేకం తర్వాతనే కిరీటం ధరించిన పిమ్మటనే పగ్గాలు చేపట్టి రాజరథాన్ని నడుపుతారు. కానీ ఈనాడు ఈ సీమకు పాలకుడు కాబోతున్న రామభద్రుడు ముందుగా రావణాది రాక్షస సంహారంతో దుష్ట శిక్షను ముగించి ధర్మాన్ని 4 పాదాలపై నిలిపాడు. ఆ తరువాతనే ప్రభుతను చేపట్టి శిష్ట రక్షణకు పూనుకుంటున్న ఏకైక ప్రభు రాముడు. దినవంశజుడు, ఇక్ష్వాకు కులదీపకుడు, రఘుమహారాజు ప్రపౌత్రుడు, అజమహారాజు పౌత్రుడు, దశరథ మహారాజు పుత్రుడు అయిన రాముని అయోధ్య సార్వభౌమునిగా ప్రతిపాదిస్తూ సకల దేవతల ఆశీస్సులతో సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారేష్టిం రాజ్యం సీతా భరత లక్ష్మణ శత్రుఘ్న ఆంజనేయ సమేతుడైన రఘురాముడి వందనం. గాలి నీరు, ఎండ నీడ, చీకటి వెలుగు అందరికీ సమానమే. ఈ సమానత్వమే ప్రమాణంగా, ధర్మమే దైవంగా భావించి సంపూర్ణ సేవాభావంతో ఈ సీమని పాలించగలనని ప్రమాణం చేస్తున్నాను.